చెప్పండి మరి నెక్స్ట్ కార్యాచరణ ఏంటి మీది? మొత్తం ఆగం చేసింది తెలంగాణ. ఎంత యూజ్లెస్ టాక్ అంటే డిఎస్సి వాళ్ళు ధర్నా చేస్తుంటే తలక మాసిన వాళ్ళు, చదువురాని వాళ్ళు, దద్దమ్మలు అని అంటాడా. కానీ అది కదే మీకు ఇప్పుడుకి వచ్చి స్పందించిన మరి గవర్నమెంట్ మరి ఇవి ఏదైతే మీరు ధర్నాలు అనౌన్స్ చేస్తున్నారో చెలో ఢిల్లీ కానీ లేదంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇల్లు ముట్టడి కానీ మరి దీని వల్ల స్పందిస్తుందా? మరి వాళ్ళకి సోయి రావట్లేదు కదా మరి. చెప్పు మరి ఇక ఆయనకి ఖాళీగా ఉన్నప్పుడేమో ఆ ప్రెస్ క్లబ్కి వచ్చి గంటలు గంటలు కూర్చొని పోయాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 నిమిషాలు మాకు టైం లేదంటే ఎంత ఇల్లాజికల్ ఇది, ఎంత సెన్స్లెస్ వర్డ్స్ ఇవి. అమ్మాయి ఆయన స్పందించకపోతే ఆయన మేస్త్రి పోస్టే పోతుంది. అది పెద్ద విషయమేం కాదు. నేషనల్ పార్టీలో ముఖ్యమంత్రులు మార్చిన చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ. చరిత్ర చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులు మారుతూనే ఉన్నారు. ఎవరు చెప్పు, రేవంత్ రెడ్డి ఎంతసేపు ఒక ఆర్డర్ సింగిల్ ఆర్డర్ లో వెళ్ళిపోతాడు. ఆయన పెద్ద విషయం కాదు. ఎవరైనా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవాడు ఎంత రిలయబుల్ గా పిల్లలకి సర్ది చెప్పి అది కాదమ్మా ఇది అసలు కనీసం మాట్లాడితే కదా తెలిసేది. 7-8 నెలలు అయితే ఇంతవరకు మాట్లాడకపోతే అర్థం లేదు. మీకే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఏంటంటే ఇప్పుడు కొంతమందిని బెదిరిస్తున్న పరిస్థితి కూడా చూసాం మనం. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళని కూడా బెదిరించే పరిస్థితి చూసాం. మరి అంటే మీలో మీకే స్ప్లిట్ చేసి డివైడ్ చేయాలన్న కాన్సెప్ట్ ఉందా లేకపోతే ఏంటి రాజకీయం చేస్తున్నారు అనుకోవచ్చు? మొత్తం విభజించి పాలించడానికి ట్రై చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ కోటరీ మొత్తం ఆయన చుట్టూ ఉన్న కోటరీ. ఎందుకంటే డిఎస్సి వాళ్ళు సపరేట్ అని, గ్రూప్ 2 వాళ్ళు సపరేట్ అని, గ్రూప్ 1 అందరు నిరుద్యోగులే కదా, అందరికి డిమాండ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సడన్ గా ఉత్పన్నమైనవి కాదు కదా, ఫస్ట్ నుంచి ఉన్నవే కదా. ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి 1:1 డిమాండ్ వచ్చింది. ఎగ్జామ్ మధ్యలో గ్యాప్ కావాలి కాబట్టి గ్రూప్ టూ పోస్ట్ పెంచాలని డిమాండ్ వచ్చింది. తర్వాత డిఎస్సి ఏమో టెట్కి డిఎస్సికి మధ్యలో గ్యాప్ ఉండాలని. ఇవన్నీ ఇంత జెన్యున్ డిమాండ్స్, ఇవి ఇంత నేచురల్ డిమాండ్స్. ఇలా ఏం అబద్ధాలు ఉన్నాయి, ఏం మోసాలు ఉన్నాయి. సరే బీఆర్ఎస్ కూడా చెప్పించిండు, అయితే చేయవా? మావోయిస్టులే చెప్పించారు, నువ్వు చేయవా? పిల్లలు అడుగుతున్నారు కదా, పిల్లలు అడుగుతున్నారు, నీ కళ్ళ ముందు అన్ని వాస్తవాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే కావాల్సి వచ్చింది కదా. మరి ఇదే ఇప్పుడు మేము అసలు నిన్న ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో ఏంది అది ఉమ్మడి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా అంత అరాచకం చేయలేదు. కిరణ్ కుమార్ ఉన్నప్పుడు కూడా అంత అరాచకం చేయలేదు. పోలీసు వాళ్ళు ఒక గద్దల్లాగా పోయి ఆడ మొత్తం పిల్లలందరూ ఎత్తుకొని పోయి క్యాంపస్ లో హాస్టల్ మొత్తం నిర్బంధం చేసి జర్నలిస్ట్ ఎవరు జీ న్యూస్ జర్నలిస్ట్ కొట్టిరంట. ఒక జర్నలిస్ట్ కొట్టడం ఏంది? బెదిరింపు రాజకీయమా, దౌర్జన్యమా, ఆటవిక రాజ్యమా ఇది? మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఆయనకి మాట్లాడే పరిస్థితి కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ పోగొట్టుకున్నాడు, బీజేపీకి వాబినార్ ఎంపీ పోగొట్టుకున్నాడు, చేవెల్లా పోగొట్టుకున్నాడు. రేపు ఆయన మేస్త్రి పోస్ట్ కూడా పోతుంది. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇట్లా అనవసరంగా పిల్లలతో గోక్కుంటే పోతాడు. కేసీఆర్ కి తెలుసు పిల్లలతో గోక్కుంటే ఏమైంది. ఇప్పుడు ఈయన గోక్కుంటున్నాడు. ఆడపిల్లలు డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి మహాప్రభు, మాకు టెట్కి డిఎస్సికి టైం కావాలి, పెద్ద పెద్ద సిలబస్ ఉన్నాయి, కొత్తగానే మనం టెట్ పాస్ అయినామంటే ఇంత దౌర్జన్యంగా నువ్వు బలవంతంగా ఎవరి కోసమని ఎగ్జామ్ పెడుతున్నట్టు అడుగుతున్నప్పుడు నువ్వు జెన్యున్ డిమాండ్స్ 10 రోజులు చూసి ఆలోచించి మాట్లాడి ఇచ్చేయడానికి ఏంది ప్రాబ్లము? మరి ఇప్పుడు ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఇవ్వకపోతే డిఎస్సి వాళ్ళు ధర్నా ఉధృతం చేస్తారు, అందరూ గ్రూప్ 2 వాళ్ళు ఉధృతం చేస్తారు, 1:1 వాళ్ళు ఉధృతం చేస్తారు. లాస్ట్ కి వస్తే ఆయన మంట పెట్టి ఆయన పోస్టే పోయేటట్టు చేస్తాం మేము అందరం కలిసి.